ప్రతి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు ఓకేనండి రఫీ గారు ఒక్క నిమిషం. ఓకే 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 మీ పాయింట్ మీరు చెప్పారు కదా, ఒక్క నిమిషం. లక్ష్మణ్, ఏంటి సర్వే చేయించారట? మీ సర్వే అది? నాకు తెలియలేదు ఇప్పటి వరకు. రఫీ గారు చెప్తేనే కానీ. నిజమా? వర్మ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి డబుల్ అంటే వీక్షలకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. రఫీ గారు అంటే చాలా గౌరవం. రఫీ గారు చాలా కామెడీగా మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. నేను చాలా ఓర్పుగా ఆలకిస్తూ ఉంటాను. చాలా డిబేట్లు పాల్గొన్నాం కాబట్టి రఫీ గారు బ్రహ్మానందానికి మించి కామెడీ చేస్తారు, నాకు తెలుసు. మంచి కామెడీ. మొన్నటి జగన్మోహన్ రెడ్డి తిట్టి ప్లేట్ ఫిరాయించి ఇవాళ కామెడీ చేస్తాను. క్రాస్ లాగా వదిలేడు రఫీ గారు. రఫీ గారు క్రాస్ లాగా వదిలేడు. ఓకే ఓకే రఫీ గారు ఏంటి రఫీ వినాలని మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన నేను ఆపాను కదా, మీరు వినండి. మీకు ఇస్తాను మళ్ళీ నేను అవకాశం. మీకు నేను అవకాశం ఇస్తాను. రఫీ గారు క్లాస్ టాక్ వద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆపమన్నారు, ఆపాను. నేను బ్రహ్మానందంతో ఓకే పర్సనల్ గా ఎవరు వద్దు. పర్సనల్ గా వద్దు. వెయిట్ పర్సనల్ గా వద్దు. తట్టుకోలేము డిబేట్ లో. ఒక నిమిషం అండి. ఊరుకోండి సార్. జనసేనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టు సరే పాయింట్ లో రండి. పర్సనల్ గా వద్దు. టైం వేస్ట్ చేయొద్దు. ఒక స్టాండ్ పట్టుకొని తెలిసి నాతో మాట్లాడిస్తారు. ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ పర్సనల్ గా వద్దు ఎవరు. నేను పాయింట్ లోకి రండి. ఒక నిమిషం అండి. లక్ష్మణ్ పర్సనల్ గా లక్ష్మణ్ కాంట్రవర్సీ కామెంట్లు వద్దు. పర్సనల్ గా అటాక్లు వద్దు. లక్ష్మణ్ కాంట్రవర్సీ వద్దు. పర్సనల్ గా అటాక్లు వద్దు. ఇక్కడ మూడ్ ఆఫ్ ది ఏపీ అన్న వ్యక్తులు వాళ్ళు గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కూటమి ప్రభుత్వానికి 130 నుంచి 150 సీట్లు వస్తేనే ఇదే సర్వే కూడా చెప్పింది. కాదు మీరు గూగుల్లో కొట్టచ్చు. అప్పుడు వీళ్ళు సంకలు గుర్తుకున్నారు, మేము అధికారంలోకి వస్తాం కదని. ఆ రోజు సర్వే ఇస్తే మంచిది. ఈ రోజు రఫీ గారు ఏంటండి అది? ఆ క్రాస్ టాక్ ఏంటి?